వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. డిసెంబర్లో సోమాలియా సముద్రపు దొంగల చేతిలో పడిపోయిన అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన మాల్టాకు చెందిన నౌకను భారత నౌకాదళం అడ్డుకుంది. ప్రస్తుతం పైరసీకి ఉపయోగించే మాజీ ఎంవీ రుయన్ను మార్చి 15న భారత నౌకాదళ యుద్ధనౌక అదుపులోకి తీసుకుంది. యుద్ధనౌకను అడ్డుకోవడంతో సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న నౌక దానిపై కాల్పులు జరిపింది. నౌకాయాన నావికులకు సముద్రపు దొంగల నుంచి పొంచి ఉన్న ముప్పును తటస్థం చేయడానికి భారత నావికాదళం స్వీయ రక్షణలో పైరసీని ఎదుర్కోవడానికి తక్కువ శక్తిని ఉపయోగించింది. మాజీ ఎంవీ రుయన్ను అడ్డుకోవడం ద్వారా ఈ ప్రాంతం గుండా ప్రయాణించే నౌకలను హైజాక్ చేయడానికి సోమాలి సముద్రపు దొంగలు చేసిన కుట్రలను ఇండియన్ నావీ భగ్నం చేసింది. డిసెంబర్ 14న సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మాజీ ఎంవీ రుయన్ సముద్రాల్లో పైరసీ కార్యకలాపాలు నిర్వహించే దిశగా సముద్రపు దొంగ నౌకగా బయలుదేరిందని నౌకాదళం తెలిపింది. ఈ నౌకను మార్చి 15న ఇండియన్ నేవీ యుద్ధనౌక అడ్డుకుంది. షిప్పింగ్, నావికులకు సముద్రపు దొంగల ముప్పును తటస్థీకరించడానికి అవసరమైన కనీస బలంతో ఆత్మరక్షణ కోసం పైరసీని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటున్న యుద్ధనౌకపై నౌక కాల్పులు జరిపింది అని నావికాదళం తెలిపింది. నౌకలోని సముద్రపు దొంగలను లొంగిపోయేలా ఒప్పించడానికి, వారి ఇష్టానికి వ్యతిరేకంగా వారు పట్టుకున్న పౌరులను విడిచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నావికాదళం తెలిపింది. సముద్ర భద్రతకు, ఈ ప్రాంతంలోని నావికుల భద్రతకు తమ అంకితభావాన్ని పునరుద్ఘాటించింది. ఈ ప్రాంతంలో సముద్ర భద్రత, నావికుల భద్రతకు ఇండియన్ నేవీ కట్టుబడి ఉందని నావికాదళం తెలిపింది. Stay tuned for more updates, like, share and subscribe.